మౌనికారెడ్డి రాజకీయ అరంగేట్రం ఖాయమని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా సినీ నటుడు ఆమె భర్త మంచు మనోజ్ వెల్లడించారు. భూమా మౌనికారెడ్డికి రాజకీయాలు కొత్త కాదని ఆయన చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వారసురాలిగా ఆమె భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అని మంచు మనోజ్ సంచలన ప్రకటన చేశారు. దీంతో రాయలసీమ రాజకీయాలతో పాటు కర్నూలు ఆల రాజకీయాల్లో కొత్త చర్చ వేడివాడిగా రంజుకుంటుంది. విషయానికి వస్తే భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఆ కుటుంబం జిల్లాలలో కీలక పాత్ర పోషించింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు రాజకీయాల్లో తమదైన శైలిలో ప్రాధాన్యతతో కూడిన పాత్ర పోషించారు. వారు దివంగతలు కావడంతో ఆ కుటుంబంలో బిడ్డలు ఇప్పుడు రాజకీయంగా తమ అవకాశాల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇప్పటికే భూమా నాగిరెడ్డి దంపతుల రాజకీయ వారసురాలిగా రంగప్రవేశం చేసిన అఖిల ప్రియారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆలగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఉంటూ గట్టి పట్టు సాధించారు. ఇదిలా ఉంటే భూమా నాగిరెడ్డి దంపతులు రెండవ కుమార్తె మౌనికారెడ్డి ఇప్పుడు రాజకీయాల వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నారు అని అంటున్నారు. మంచు మనోజ్ ఈ విషయాన్ని ధృవీకరించడంతో పాటు మౌనికారెడ్డిది రాజకీయ కుటుంబమే అని స్పష్టం చేయడంతో భూమా మౌనికారెడ్డి రాజకీయానికి తెర లేచినట్లుగా అయింది. భూమా కుటుంబంలో 2 ఆడబిడ్డలు, ఒక సోదరుడు రాజకీయ వారసత్వం విషయంలో పోటీ పడే పరిస్థితి వచ్చిందా అన్న చర్చ కూడా ఉంది. అయితే అఖిల ప్రియకు గతంలో మౌనికారెడ్డి రాజకీయంగా అండగా నిలిచి ఆమె విజయం వెనుక ఉన్నారు. ఇక వారి సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి కూడా అఖిల ప్రియ వెంట ఉంటూ మౌనికారెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఆమె దారి ఏ వైపు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇక భూమా మౌనికారెడ్డి రాజకీయంగా తన సొంత దారిలోకి వెళతారా అన్నది కూడా చర్చకు వస్తుంది. ఆమెకు మంచు మనోజ్ పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ దంపతులు ప్రజల మన్నన పొందుతున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి కూడా ఉన్నట్లుగా ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నారు. మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా తన సతీమణి రాజకీయ రంగ ప్రవేశం మీద తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి చేస్తారు, ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా, ఇవన్నీ చర్చకు దారితీస్తున్నాయి. ఇక భూమా కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో, వైసీపీతోనూ, ప్రజారాజ్యంతోనూ సంబంధాలు ఉన్నాయి. భూమా దంపతులు ఈ 3 పార్టీల నుంచి ప్రజాప్రతినిధులుగా అయ్యారు. దాంతో తెలుగుదేశంలో అక్క అఖిల ప్రియ రాజకీయంగా స్థిరపడనుంది. మౌనికారెడ్డి వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతుంది. ప్రజారాజ్యంలో భూమా దంపతులు పనిచేసిన కారణంగా జనసేనలో ఏమైనా అవకాశం సంపాదించి అక్కడ నుంచి పోటీ చేస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా భూమా మౌనికారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం మాత్రం కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొత్తగా సంచలనం కలిగించే అవకాశం ఉంది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు సర్దుబాటు రాజకీయంగా ముందుకు సాగుతారా, లేక ఎదురు బొదురుగా నిలిచి పోటీ చేస్తారా, అది కూడా వేరు పార్టీ నుంచి రాజకీయంగా ముందుకు వస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. భూమా కుటుంబ వారసత్వం ఎవరిది అన్న ప్రశ్నకు జవాబుగా అఖిల ప్రియ ఉన్నారు. మరి పోటీగా మౌనికారెడ్డి వస్తే మాత్రం రాజకీయం ఆలగడ్డ నుంచి కర్నూలు వరకు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మరి పోటీగా మౌనికారెడ్డి వస్తే మాత్రం రాజకీయం ఆలగడ్డ నుంచి కర్నూలు జిల్లా వరకు రసకాదాయంలో పడే అవకాశం ఉందని చెప్పక తప్పదు.